వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. ప్రతి జిల్లాకు రింగ్ రోడ్, వాటిని హైవేలకు అనుసంధానించాలి. సాధ్యాలను అధ్యయనం చేయండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖలు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలంటూ సూచించారు. రోడ్ సెక్టార్ 2047 పాలసీకి అనుగుణంగా రోడ్ల అభివృద్ధికి భారీగా ప్రణాళికలు రూపొందించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాప్రభుత్వం మరి అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. పునరుజ్జీవ లక్షణాలు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు, నిర్వాసితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకున్న చర్యలు తదితర అంశాలపై వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత నిపుణులు 500 మంది, అలాగే ప్రజాప్రతినిధులు, పర్యావరణవేత్తలతో ఈ నెల 13న అంటే రేపు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మూసీ పునరుజ్జీవంపై సీఎం గారు రేపు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీసీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని శక్తులతో రాజీ పడ్డారని, సభలో తన గొంతు నొక్కేస్తున్నారని, తనను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఫైర్ అయ్యారు. లోక్సభ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు, అది యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ సభలో చర్చ జరుగుతున్నప్పుడు నా పేరును పదే పదే ప్రస్తావిస్తూ నాపై నీచమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, స్పీకర్ పాత్ర గురించి మాత్రమే ఇక్కడ చర్చ జరగాలి, కానీ నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే బుక్ వ్యవహారం, ఎప్స్టీన్ ఫైల్స్ అంశం, అదానీ లాంటి కీలక విషయాలను సభలో లేవనెత్తినందుకే తనను మౌనంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని, ఇవన్నీ దేశ ప్రజల భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాలు మాట్లాడకుండా తన గొంతు నొక్కుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆదివాసీల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసీలు భాగస్వామ్యం కావాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఆదివాసీ యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందంటూ వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధి, అటవీ హక్కులు, భూముల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనంటూ ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం పూర్తిగా సిగ్గుచేటని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు దానం గారు, కడియం గారి విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ స్పీకర్ గారు ఏ విషయంలోనైనా తన పరిధిలో సరైన నిర్ణయమే తీసుకుంటారంటూ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావుల ఫిరాయింపులపై ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా పలు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిందని, ఆ పార్టీకి అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదన్నారు. అలాగే కేటీఆర్ క్షమాపణలు చెప్పాకే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడాలని మంత్రి సీతక్క గారు డిమాండ్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మోడల్ కాలనీ నిర్మిస్తాం. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయిస్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు భూ నిర్వాసితుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామంటూ స్పష్టం చేశారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 311 మంది అర్హులైన నిర్వాసితులకు నిన్న ఖమ్మం కలెక్టరేట్ లో 75 గజాల ఇంటి స్థలానికి సంబంధించి పట్టా, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆడబిడ్డల ఆరోగ్యంపై అలసత్వం వద్దు, వాహనాల్లో వారిని సురక్షితంగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లాలి. ఉమెన్ వెల్నెస్ ప్రోగ్రాం పై అధికారులకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దిశానిర్దేశం చేశారు. 46 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 30 రకాల హెల్త్ చెకప్స్ చేయిస్తామంటూ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుపేదలెవరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. అందరికీ ఆరోగ్యం అన్నదే తమ సిద్ధాంతం అంటూ తెలిపారు.